హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం 2025 నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో ముఖ్యంగా ప్రీవియస్ వీడియోలో మీకు నోబెల్ పురస్కార గ్రహీతలు అన్ని రంగాలకు సంబంధించి చెప్పాను, ఎక్సెప్ట్ ఎకనామిక్స్ సంబంధించి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలకు సంబంధించి చెప్పలేదు. ఈ వీడియోలో మీకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలను ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ ద్వారా ఈజీగా అర్థం విధంగా చెప్తాను. ఇంట్రెస్టింగ్ ట్రిక్ ద్వారా చెప్తానండి, కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో మొట్టమొదటిసారిగా ఫ్రీగా షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ఉంటుందండి. అలానే డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 300+ టాపిక్స్తో ప్రతి ఒక్క టాపిక్ అనేది ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని తీసుకొని ప్రతి ఒక్క టాపిక్ 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి 100% ట్రిక్స్తో ఉంటాయండి. ఇది ఎవరికైనా, ఏ స్టూడెంట్కైనా ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుందండి. ఇది తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ ప్రతి ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఆఫర్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్ అనేది కేవలం ఈ 3 days ఉంటుందండి. ఫ్రీ షార్ట్ ట్రిక్ కోర్స్ ఆఫర్ అనేది ఈ 3 daysలోగా ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. ఓకేనండి, ఇక మనం టాపిక్లోకి వస్తే, ఓకే, ఈ ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ముఖ్యంగా ముగ్గురికి రావడం జరిగింది. ఈ ముగ్గురిని చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను, దాని ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎకనామికల్గా అంటే ఆర్థికంగా అంటే డబ్బులు, ఓకేనా. ఆర్థికంగా బాగుండాలంటే ఎలా అని ఒక అతను క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆర్థికంగా బాగుండాలంటే, ఎకనామికల్గా బాగుండాలంటే ఎలా, ఎలా అంటే హౌ, కాబట్టి హౌ, ఎలా అని అడుగుతున్నాడు. దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, జ్ఞానం ఉండాలి, తెలివి ఉండాలి. డబ్బులు సంపాదించాలంటే తెలివి ఉండాలి, అంతే కదా. సో అజ్ఞానం ఉండకూడదు. అజ్ఞానం ఉండకుండా చూడాలని దేవుణ్ణి మొక్కాలి, ఓకేనా. మన జ్ఞానం ప్రసాదించు దేవుడా అని, అజ్ఞానం ఉండకుండా చూడాలని దేవుణ్ణి మొక్కారు వీళ్ళు. అజ్ఞానం ఉండకుండా చూడమని వీళ్ళు దేవుణ్ణి మొక్కారు. అందుకోసమే వీరికి అవార్డు వచ్చిందని ఒక చిన్న స్టోరీ లైన్ ద్వారా గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం వీటిని ఎలా లింక్ చేస్తానో చూడండి. ఎకనామికల్గా అంటే ఎకనామీ సంబంధించి, ఆర్థిక శాస్త్రానికి సంబంధించి చెప్తున్నాను ఈ నోబెల్ పురస్కార గ్రహీతలు. దీంట్లో ఆర్థికంగా బాగుండాలంటే ఎలా, హౌ అంటే ఇక్కడ పీటర్ హోవిట్. హౌ అంటే హోవిట్, ఓకేనా. పీటర్ హోవిట్కి రావడం జరిగింది. ఇతను కెనడా. నెక్స్ట్, సో దీని సమాధానం ఏంటి? అజ్ఞానం ఉండకుండా చూడాలని దేవుణ్ణి మొక్కారు. అజ్ఞానం అంటే ఇక్కడ చూడండి, అజ్ఞానం అంటే అఘియాన్, ఫిలిప్ అగియాన్ ఫ్రాన్స్కి సంబంధించి, ఓకేనా. నెక్స్ట్, దేవుణ్ణి మొక్కారు మోకిర్. జోయల్ మోకిర్ అమెరికన్ ఇజ్రాయెల్ సంబంధించి, ఓకేనా. ఇది వీరి ముగ్గురిని గుర్తుపెట్టుకునే చిన్న స్టోరీ లైన్ అండి. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఈ ఎకనామిక్స్ సంబంధించి ఎవరు ఈ నోబెల్ పురస్కార గ్రహీతలు అనేది. ఓకే, మరికి ఈ నోబెల్ పురస్కారం అనేది ఎందుకు రావడం జరిగింది? ఈ ఎకనామిక్స్ సంబంధించి వీరికి ఈ నోబెల్ పురస్కారం ఎందుకు రావడం జరిగింది? జోయల్ మోకిర్కి సంబంధించి ఒకటి ఉంటుంది, ఫిలిప్ అగియాన్ అండ్ పీటర్ హోవిట్ సంబంధించి ఒకటి ఉంటుంది. ఈ పీటర్ హోవిట్, ఓకేనా. జోయల్ మోకిర్ సంబంధించి సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు గాను మోకిర్కి ఈ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది. ఫర్ హ్యావింగ్ ఐడెంటిఫైడ్ ద ప్రీరిక్విసైడ్ ఫర్ సస్టైన్డ్ గ్రోత్ త్రో టెక్నాలజికల్ ప్రోగ్రెస్, ఓకేనా. జోయల్ మోకిర్ సంబంధించి ఈ అవార్డు అనేది పురస్కరించడం జరిగింది ఇతను చేసిన కృషికి గాను. ఫిలిప్ అగియాన్ అండ్ పీటర్ హోవిట్ సంబంధించి క్రియేటివ్ డిస్ట్రక్షన్ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికి గాను ఈ ఇద్దరికి నోబెల్ పురస్కారం అనేది ప్రదానం చేయడం జరిగింది. ఫర్ ద థియరీ ఆఫ్ సస్టైన్డ్ గ్రోత్ త్రో క్రియేటివ్ డిస్ట్రక్షన్, ఓకేనా. వీటిని ప్రకటించే సంస్థ ఏంటి అంటే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. ఈ నోబెల్ పురస్కారం ఎకనామిక్స్ సంబంధించి ఈ నోబెల్ పురస్కారం ప్రకటించే సంస్థ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఓకేనండి. నెక్స్ట్, మిగతా రంగాలకు సంబంధించి ప్రీవియస్ వీడియోలో మీకు ట్రిక్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఫాస్ట్గా ఎవరెవరు నోబెల్ గ్రహీతలు అనేది ట్రిక్ ద్వారా ఫాస్ట్గా రివిజన్ చేస్తాను, చూడండి. వైద్యశాస్త్రం సంబంధించి చూద్దాం. వైద్యశాస్త్రం సంబంధించి నోబెల్ పురస్కార గ్రహీతలు ముగ్గురు రావడం జరిగింది. ఇందులో ఈ వైద్యశాస్త్రం సంబంధించి చూసే ముందు మీకు ట్రిక్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒక అతను రాము ఉన్నాడు. రాముకి కొవ్వు పెరగడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ సూది గుచ్చి పంపించాడు. ఈ చిన్న ట్రిక్ ద్వారా అందరినీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్ రామ్ అంటే ఫ్రెడ్ రామ్స్డెల్. మా ఫ్రెండ్ రామ్ అంటే ఫ్రెడ్ రామ్స్డెల్, ఓకేనా, అమెరికాకు సంబంధించి. కొవ్వు పెరగడం వల్ల అంటే బ్రంకోవ్లో కొవ్వు ఉంది, ఓకేనా.
మేరీ ఈ బ్రాంకో, ఇతను కూడా అమెరికా. ఓకేనా, మేరీ ఈ బ్రాంకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళినందుకు గాను, డాక్టర్ అంటే ఇక్కడ వైద్యశాస్త్రం, వైద్యుడు కాబట్టి వైద్యశాస్త్రం సంబంధించి చెప్తున్నాం. దేని గురించి చెప్తున్నాం అది ట్రిక్లో ఉంటుంది. ఓకేనా, డాక్టర్ అంటే వైద్యుడు, వైద్యశాస్త్రం సంబంధించి వెళ్తే సూది గుచ్చి పంపించాడు. సకాగుచ్చి, సూది గుచ్చి అంటే షిమోన్ సకాగుచ్చి, జపాన్ సంబంధించి. ఓకేనా, వీటిని ప్రకటించే సంస్థ, ఈ వైద్యశాస్త్రం నోబెల్ పురస్కారాన్ని ప్రకటించే సంస్థ స్వీడన్ యొక్క కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీ. నెక్స్ట్ అదేవిధంగా రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ముగ్గురికి రావడం జరిగింది. ఈ రసాయన శాస్త్రంలో ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే ముందు మీకు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. కెమికల్ కిట్ అనేది ఉంటుంది, ఒక కెమికల్ కిట్. అది చాలా కాస్ట్ ఎక్కువ. కాస్ట్ అంటే రుసుము కదా, రుసుమును కాస్ట్ అంటారు. సో రుసుము అనేది చాలా ఎక్కువ. ఈ రుసుము చాలా ఎక్కువ కాబట్టి దీన్ని పొందాలంటే అయితే రిచ్ సన్ అయినా కావాలి, లేదంటే యాగమైనా చేయాలి. అంటే యాగమైనా చేయాలి, సన్ అయినా కావాలి, రిచ్ సన్ అయినా కావాలి. కెమికల్ కిట్ అనేది ఉంటుంది. ఈ కెమికల్ కిట్ అనేది కాస్ట్ చాలా ఎక్కువ. కాస్ట్ అంటే రుసుము కాబట్టి దీన్ని పొందాలంటే అయితే రిచ్ సన్ కావాలి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి రిచ్ సన్ అయినా అయి ఉండాలి, లేదంటే యాగమైనా చేయాలి. ఓకేనా, దీని ప్రకారం ఈ రసాయన శాస్త్రంలో ఉన్న ఈ ముగ్గురిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కెమికల్ కిట్ అంటే కెమిస్ట్రీకి సంబంధించి చెప్తున్నాం, రసాయన శాస్త్రం సంబంధించి చెప్తున్నాం. నోబెల్ పురస్కార గ్రహీతలు. దీని రుసుము చాలా ఎక్కువ. రుసుము అంటే సుసుము. చూడండి, సుసుము. ఈ కిట్ పొందాలంటే, కెమికల్ కిట్ పొందాలంటే, కిట్ కావాలంటే, కిట్ కావా అంటే సుసుము కిట్ కావా, కిట కావా, కిట్ కావాలంటే కిట కావా. ఓకేనా, రుసుము అంటే సుసుము, కిట్ కావాలంటే కిట కావా. ఓకేనా, జపాన్ సంబంధించి. రిచ్ సన్ అయినా కావాలంటే రిచ్ సన్లో చూడండి, రిచర్డ్ రాబ్సన్ రిచ్ సన్ అని ఉంది. రిచర్డ్ రాబ్సన్లో రిచ్ సన్ అని ఉంది, ఆస్ట్రేలియా సంబంధించి. లేదా యాగమైనా చేయాలి. యాగం అంటే యాగి, ఒమర్ ఎం యాగి, అమెరికాకు సంబంధించి. మరి వీరికి ఎందుకు రావడం జరిగింది? మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్స్లో పరిశోధనలకు గాను వీరికి ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇది ప్రకటించే సంస్థ స్వీడన్లోని స్టాక్హోమ్లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. నెక్స్ట్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు చూడండి, వీరికి కూడా ముగ్గురికి రావడం జరిగింది. ఈ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీతలు చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. తిక్క చేసి క్లారిటీ లేని మ్యారేజ్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది, అంతే కదా. ఆ స్టోరీ లైన్ ప్రకారం ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవచ్చు. తిక్క అంటే భౌతిక శాస్త్రం సంబంధించి. క్లారిటీ అంటే జాన్ క్లార్క్, యూకే. మ్యారేజ్ అంటే మ్యారేజ్లో మార్టినిస్. చూడండి, మ్యారేజ్ మార్టినిస్, సిమిలర్గా రైమింగ్ వర్డ్స్ ఉంటాయి. మ్యారేజ్ మార్టినిస్, జాన్ ఎం మార్టినిస్ చేసుకుంటే డైవర్స్ అవుతుంది. డైవర్స్ అంటే డెవోరేట్, డైవర్స్. మైకెల్ హెచ్ డెవోరేట్, ఫ్రాన్స్. ఇలా మనం లింక్ చేసుకుంటే ఈ ఫిజిక్స్ సంబంధించి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మారియా కొరీనా మచాడో, వెనిజులాకు సంబంధించి. ఇది గుర్తుపెట్టుకోవడం ఒక చిన్న స్టోరీ చెప్తాను. వెనిజులాకు సంబంధించి కాబట్టి తనకెందుకు ఈ నోబెల్ బహుమతి రావడం జరిగిందని ఇద్దరి సంభాషణ జరుగుతుంది. ఒక అతను అంటున్నాడు, తను వెనిజులా ప్రజలందరూ బాగుండాలని శాంతి కోరింది మచ్చ అంటున్నాడు. ఫ్రెండ్స్ని మచ్చ అంటారు కాబట్టి మచ్చ తను వెనిజులా ప్రజలందరూ బాగుండాలని శాంతి కోరింది, అందుకే తనకు వచ్చింది అని అంటున్నాడు. వెనిజులా ప్రజలందరూ బాగుండాలని శాంతి కోరిన మచ్చ. ఓకేనా, శాంతి అంటే నోబెల్ శాంతి బహుమతి, శాంతి కోరిన మచ్చ, శాంతి కోరింది మచ్చ కాబట్టి కోరిన మచ్చ అంటే కొరీనా మచాడో, మారియా కొరీనా మచాడో. ఎందుకు రావడం జరిగింది చూడండి, ఇది కూడా దీనికి లింకే ఉంటుంది. ఆమె వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో చేసిన నిరంతర కృషిని గుర్తిస్తూ తన దేశంలో నియంతృత్వం నుండి ప్రజాస్వామ్యం వైపుకు న్యాయసమ్మతమైన మరియు శాంతియుతమైన మార్పు కోసం పోరాటం చేసింది కాబట్టి తనకు రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ సాహిత్యంలో లిటరేచర్లో నోబెల్ పురస్కార గ్రహీతకు సంబంధించి చూద్దాం. లాస్లో క్రాస్నా హోర్కై, హంగేరీకి సంబంధించి రచయిత. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మొదటి అక్షరం లా తోటి స్టార్ట్ అవుతుంది. మనం చెప్పేది లిటరేచర్ సంబంధించి లీ తోటి స్టార్ట్ అవుతుంది. లిటరేచర్ లా లీ. ఓకేనా, లా తోటి స్టార్ట్ అవుతున్నాయి రెండు పదాలు. ఓకేనా, లాస్లో క్రాస్నా హోర్కై. ఎందుకు రావడం జరిగిందంటే అపోకలిప్టిక్ లాంటి భయానిక పరిస్థితుల మధ్య కూడా కళాశక్తిని పునరుద్ఘాటించే ఆయన దార్శనిక కృషికి గాను ఈ నోబెల్ బహుమతి అనేది ఆయనకి రావడం జరిగింది. దీన్ని ప్రకటించే సంస్థ స్వీడిష్ అకాడమీ. ఇలా గుర్తుపెట్టుకుంటే మనం సింపుల్గా ఈ నోబెల్ బహుమతులకు సంబంధించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ నోబెల్ బహుమతులకు సంబంధించి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. ఈ 1 year వరకు ఏ ఎగ్జామ్స్ జరిగినా కూడా నోబెల్ పురస్కారాలకు సంబంధించి క్వశ్చన్ అనేది లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది తయారు కాదు. మ్యాక్సిమం క్వశ్చన్ అనేది నోబెల్ పురస్కారాల నుంచి వస్తుంది. కాబట్టి ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చాలా చేస్తాను.
సో ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నానండి, మన నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్లో ఫస్ట్ టైం ఫ్రీగా షార్ట్ ట్రిక్ కోర్స్ అని అందించడం జరుగుతుంది. ఇందులో మీకు టోటల్గా 300 పైగా టాపిక్లు, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ 100% ట్రిక్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటాయి. తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ప్రతి ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ ఆఫర్ అనేది కేవలం 3 days ఉంటుందండి. ఈ ఆఫర్స్ అనేది సద్వినియోగం చేసుకోండి. యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే మీరు ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ అనేది సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.